I'm Dr. Durga Sai Kumar, medical gastroenterologist and hepatologist, consultant in Tirumala Medicover, Vijayanagaram. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ గాల్ స్టోన్స్, అంటే పిత్తాశయంలో రాళ్ళు ఉండడం అన్నమాట. సో ఈ గాల్ స్టోన్స్ అనేది ఎవరిలో కామన్ గా అంటే మహిళలలో చాలా కామన్ గా ఉంటది అనమాట, మగవారితో పోలిస్తే. సో గాల్ స్టోన్స్ ఎవరిలో ఎక్కువ వస్తుంది? ఆడవాళ్ళు. అంటే ఏ ఏజ్ గ్రూప్ లో మోస్ట్ కామన్ అనుకుంటే 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో గాల్ స్టోన్స్ అసలు ఎందుకు వస్తాయి అన్నమాట. సో గాల్ స్టోన్స్ 2 కారణాల వల్ల రావచ్చు. ఒకటి, కొలెస్ట్రాల్ మెటబాలిజం, అంటే మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ మెటబాలిజం లో ఏమైనా ప్రాబ్లం ఉంటే స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. రెండోది, హెమోగ్లోబినోపతీస్ అంటారు, అంటే రక్తంలో ఉండే హెమోగ్లోబిన్ లో ఏమైనా తేడా ఉంటే వాటి వల్ల స్టోన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో గాల్ స్టోన్స్ ఉండే లక్షణాలు ఏంటి? జనరల్ గా అధికమైన నొప్పి, రైట్ అప్పర్ క్వాడ్రంట్ పెయిన్ అంటారు, అధికంగా ఉండే పెయిన్, లేదా కుడి భుజం వైపు కానీ నొప్పి ఎక్కువ ఉన్నా కానీ, వాంతులు రావడం, హై క్యాలరీ ఫుడ్, అంటే ఎక్కువ క్యాలరీ ఉన్న ఫుడ్ తిన్నప్పుడు నొప్పి రావడం, ఇవన్నీ గాల్ స్టోన్ యొక్క లక్షణాలు అన్నమాట. సో గాల్ స్టోన్ ఒకవేళ మీకు ఈ లక్షణాలు ఉంటే మనకి గాల్ స్టోన్స్ ఉన్నాయా లేవని ఎలా తెలుసుకోవచ్చు అంటే దానికి చాలా సింపుల్ టెస్ట్ అండి, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అని ఉంటుంది. దాని ద్వారా మనం అది ముఖ్యంగా ఫాస్టింగ్ స్టేట్ లో చేస్తే ఇంకా బెటర్ గా మనకి గాల్ స్టోన్స్ ఉన్నాయో లేవో తెలుస్తుంది. సో అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేసుకున్నాక మనకి గాల్ బ్లడ్ లో స్టోన్స్ ఉన్నాయో లేవో తెలుస్తుంది. తర్వాత ఎన్ని స్టోన్స్ ఉన్నాయో కూడా తెలుస్తుంది. సో ఒకవేళ మనకి గాల్ స్టోన్స్ ఉన్నాయి అనుకోండి, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయంటే ఉన్నాయి. సో మెడికల్ ఆప్షన్స్ ఎప్పుడు చేస్తాము అంటే, ఒకే ఒక స్టోన్ ఉండి 5 mm కంటే తక్కువ ఉంటే మనం మెడికల్ మేనేజ్మెంట్ చేయవచ్చు, టాబ్లెట్స్ ద్వారా దాన్ని కరిగించవచ్చు. లేదా 5 mm కంటే ఎక్కువ ఉండడం, లేకపోతే 1 కంటే ఎక్కువ స్టోన్ ఉన్నప్పుడు జనరల్ గా సర్జరీ మీకు మంచి ఉపశమనాన్ని ఇస్తుంటది అనమాట. సో మీకు కానీ కుడి భాగంలో ఎక్కువ పెయిన్ ఉన్నా కానీ, వాంతులు అవుతున్నా కానీ, హెవీ ఫుడ్ తిన్నప్పుడు దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ చూపించి స్టోన్స్ ఉన్నాయా లేవో చెక్ చేయించుకోండి. థ్యాంక్ యూ.